హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ రవ్వ లడ్డు. ఆ రవ్వ లడ్డూని ఫంక్షన్లకి అన్నిటికీ శుభకార్యాలకి అన్నిటికీ వాడుకోవచ్చు మీరు. నేను చేసే రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను మధ్యలో టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అయితే మీకు రెసిపీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఇలా కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఆ నెయ్యి కాగాక జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకుని ఇది నేను ఒక గంట ముందు బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరి 2 కలుపుకున్నట్టు పెట్టుకున్నాను. బొంబాయి రవ్వ చెమ్మ వచ్చి కొబ్బరి దంతాను. బొంబాయి రవ్వ బాగా మెత్తబడుతుంది. సిమ్లో పెట్టుకుని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు బాగా వేయించుకోండి. బాగా అంటే బాగా కాదు, కొంచెం కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఇది కొంచెం కలర్ వచ్చేసింది. కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ని, అది వేసుకోండి. తర్వాత కొంచెం ఒక స్పూన్కి యాలకుల పొడి వేసుకోండి. మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది. ఇప్పుడు పంచదార పొలుకులు తీయకుండా నేను మిక్సీ పట్టుకున్నాను. అలాగైతే తొందరగా కరుగుతుంది. లేదనుకోండి అది గరగరమంటూ మీరు తింటుంటే గరగరమంటుంది. అందుకని ఒక్క నిమిషం ఇలా తిప్పుకోండి. పంచదార పొడి వేసాక మొత్తం కలిసి ఆ వేడికి మెత్తగా అయిపోతుంది పొడి కూడా. మీరు స్వీట్ని బట్టి నేను కప్పుకి కప్పు వేసాను. మీరు ఆ స్వీట్ని బట్టి మీరు తినే స్వీట్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. పంచదార ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత మొత్తం ఇప్పుడు పాలని బాగా కాసి చల్లార్చి కొంచెం గోరెచ్చలుగా ఇలా కలుపుకోండి. మీకు పాలు ఎన్నైతే పడతాయో అన్నీ కలుపుకుని చక్కగా ఇలా కలుపుకుని ఇచ్చేయండి. ఇప్పుడు ఇలా చాలా పోయిందనుకోండి, మీరు కొంచెం పోసుకుంటూ లడ్డూలాగా వచ్చేటట్టుగా చేసుకోండి. మరీ పలుచుకుంది అనుకోండి జావలు అయిపోయి మీకు లడ్డూలాగా మోడల్ రాదనమాట ఆ షేప్లో. ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకుని ఇలా ఉండని చుట్టుకోండి. ఇలా అన్నిటిని చుట్టుకుని ఇలా ముద్దకు రావాలి. చల్లారినాక చేసుకోండి. మరి వేడిగా ఉంటే చెయ్యాలి బొబ్బల్లో వస్తుంది. అందుకని బాగా చల్లారినాక ఇలా చేసుకో. అన్నిటినీ ఇలాగే చేసుకోండి మీరు కూడాను. రవ్వ లడ్డు తయారైంది. దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటని. రవ్వ లడ్డు చాలా స్మూత్గాను చాలా టేస్టీగా ఉంది. దీన్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని దాని టేస్ట్ని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టండి. నా వీడియోని అందరూ షేర్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.